బెజవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభసగా సాగింది. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు పార్టీ కండువాలు కప్పుకు రావడంపై మేయర్ అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కౌన్సిల్లోనికి పార్టీ కండువా ఎందుకు కప్పుకు రాకూడదో చెప్పాలంటూ మేయర్ను వైసీపీ నిలదీయడంతో వాదన పెద్దదైంది. దీంతో సమావేశానికి అడ్డుపడుతున్నారంటూ వైసీపీ సభ్యులను సస్పెండ్ చేసి మార్షల్స్తో బయటకు పంపారు. దీనికి నిరసనగా కౌన్సిల్ హాల్ వద్ద ధర్నాకు దిగారు వైకాపా సభ్యులు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మేము 50 డివిజన్ విజయవాడలో ఉన్న 50 డివిజన్లో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ప్రతిపాదన చేస్తే యాజ్ ఏ కార్పొరేటర్గా నేను ప్రతిపాదన పెడితే దాన్ని తిరస్కరిస్తూ మేయర్ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ బ్యాడ్ వచ్చేస్తుందని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులతో సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పిచ్చింది. ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విగ్రహాలు రీసెంట్గా విజయవాడలో మీడియా సోదరులు కానీ ప్రజలందరికీ కూడా అందరికీ తెలుసు ఎన్నో విగ్రహాలు ఈ రోజున పెట్టడం జరిగింది. మేము ఎక్కడ కూడా అడ్డగించట్లేదే. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని జయంతులకి వర్ధంతులకి ముసలి కన్నీళ్లు కారుస్తూ ఆయనకి మీరు పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, పూలమాలలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రజలందరూ కూడా చూస్తారు.